మీరు ఎప్పుడైనా మీ ప్రస్తుత పరిస్థితిని చూసి నా భవిష్యత్తు ఇంతేనా అని అనుకున్నారా? గుర్తుంచుకోండి, సమయం చాలా శక్తిమంతమైనది. అది నల్లని బొగ్గును తడతడ మెరిసే వజ్రంగా మార్చగలదు. 2018లో రజనీకి ఉద్యోగం లేదు. రోజు 50 రూపాయలకు పనిచేసేవాడు. ఈ రోజు అతను తన స్వంత సాఫ్ట్వేర్ కంపెనీ హెడ్. ఎలా? ప్రస్తుత పరిస్థితి తుది అంచనా కాదని అర్థం చేసుకున్నాడు. నాయకత్వ స్థానంలో ఉన్నవారు ఉద్యోగుల విషయంలో ప్రస్తుత పరిస్థితులను దాటి చూడాలి. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించాలి. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, గుర్తుంచుకోండి, ప్రస్తుతం మీరు చూస్తున్నది మొదటి అధ్యాయం మాత్రమే, పూర్తి నవల కాదు. 1. సమయం యొక్క శక్తి. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనుక ఓ వైఫల్యాల కథ ఉంటుంది. స్టీవ్ జాబ్స్ అప్పుడే కాలేజీ డ్రాపౌట్. ఈ రోజు ఆపిల్ సామ్రాజ్య స్థాపకుడు. 2. నాయకుల దృష్టి. మంచి నాయకులు ప్రస్తుత పనితీరు కంటే భవిష్యత్ సామర్థ్యాన్ని చూస్తారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో ఇస్రో సైంటిస్ట్స్ ఉదాహరణ. 3. స్వయం నమ్మకం. మీరు ఇప్పుడు ఎంత దిగజారినా, రేపు ఎంత ఎత్తుకు వెళ్లగలరో ఎవరికీ తెలియదు. మహేంద్ర సింగ్ ధోని స్టోరీ ఇది నిరూపించింది. కాబట్టి మిత్రమా, మీ ప్రస్తుత పరిస్థితి ఏమైనప్పటికీ అది మీ భవిష్యత్తును నిర్వచించదు. మీరు నమ్ముతారా? సమయం చెప్తుంది. మీ ప్రస్తుత పరిస్థితి గురించి కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో ఇష్టం వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.